పాటలేరక ఆ, ఇప్పుడు నటన కూడా చేస్తున్నారు. ఏం క్యారెక్టర్? వీరో వీరో తల్లి కడుపులు ఉంటే ఆమెకు నేను కానుపు చెయ్యాలి, పురుడు పోయాలి. ఆ. వాళ్ళ అన్న ధనం బొక్కెన్లకు ఆహారం ఇస్తానని అడిగితే బాబా మరుదులు కొట్లాట అంటే ఈ బాలంతే మురికిలా ఉంటది. ఆ పిల్లగాన్ని తండ్రి వీరో తండ్రి నా చేతికిస్తే పట్టుకొని ఆమె నా భుజం పట్టుకొని ఆమెను తీసుకొని ఇక మేము పోతాం, వానికి దొరకద్దు, ఆయన కలబడతారు వాడిని కొట్టి ఎల్లగొడతాడని. ఎట్లా అనిపిస్తుంది? ఇప్పటి వరకు పాటలు మాత్రమే, ఇప్పుడు యాక్టింగ్ పాటలు ఎందుకాయరా? సలార్ల పాట వాణ్య నటించిన, ఈ గుంటూరు కారంలో పాట వాణ్య, బ్యాండ్ బాజలల్లా బ్యాండ్ బాజాలల్లా పాడిన, పోటీలు దాంట్లో వాడిన. ఇది ఏదో నాగబంధం ఇంకా విడుదల కాలే, నాగబంధం సినిమాలో చేసిన అది పెద్దదేనట, ఇప్పుడు ఇది పెద్దదేనట. దసరా సినిమాలో చేసి పెద్ద పెద్దవి బాగానే చేసిన బిడ్డ. సంతోషం. లగ్గం సినిమాలో చేసిన, చంద్రమండలంలో రాకెట్లో చేసిన, ఇంకా అది విడుదల కాలే, లగ్గం వినడం అయింది. ఏమంటారు మరి ఇప్పుడు? చాలా అవ్వా వెనుకటి టాలెంట్ తోటి, అవ్వా టాలెంట్ తోటి ఇంత వయసులా ఇంత గొంతు ఆమెది ఎంత గొప్పగా ఉన్నది అని సంబరపడతాను. నాకు ఇంకా సంబరం. నా కుటుంబం, నా పిల్లలు, అబ్బమ్మ మా అవ్వ ఇంత వయసు వచ్చినాక ఇంత పేరు వచ్చిందని నా పిల్లలు, నా కుటుంబం మొత్తం, కుటుంబం కాదు జనమే సంతోషపడతారు, లోకం ప్రపంచం అంతా. ఇప్పుడు ప్రపంచం సంబరం వేరు, కుటుంబం సంబరం వేరు. ప్రపంచం లేనిది కూడా మన కుటుంబంతో పాటు ప్రపంచం సంబరం లేనిది కూడా బాగుండదు బిడ్డ. ప్రపంచం అంతా సంబరం ఉంటేనే కదా నన్ను పిలుస్తారు. నా పాట కావాలి, నా గొంతినాలనే కదా నువ్వు వచ్చినావు. ఇంట్లో ఒక్క దగ్గర ఉంటేనే సరిపోదు, ప్రపంచానికి కూడా సంతోషం ఉంటేనే. నా కుటుంబంతో పాటు ప్రపంచానికి కూడా ఈ అవ్వ గొంతినాలి, అవ్వ గంటపడాలంటేనే కదా అవ్వ నేను ఒక్కొక్క మెట్టు అందరు పెద్దోళ్ళ దగ్గర నాకు కలిసే అవకాశం దొరుకుతుంది. ఎమ్మెల్యేల దగ్గర, సీఎంల దగ్గర, పెద్ద పెద్దోళ్ళ దగ్గర కలిసే అవకాశం దొరుకుతుంది కదా అవ్వ. అనుకున్నావా? నేను అనుకోలే బిడ్డ. నేను పండ్లు అమ్ముకొని ఇక ఊరు ఇడిచిపెట్టి పోయినామంటే గోదావరి కనికాడ ఏ సీజన్లో అవి పండ్లు అమ్ముకునేది బిడ్డ, గంపని నిండా పెట్టుకొని మోసి 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 నడుము బొక్కలు అరిగే, మెడ బొక్కలు అరిగే, మంచాన పడి సత్యదాన్ని బతుకు. ఎప్పుడు అనుకోలే. మరి బిగ్ బాస్ లో ఛాన్స్ వచ్చిందా? రాలేదు బిడ్డ. వస్తే పోతావా? వస్తే పోతా. ఛాన్స్ కొరకే ఎదురు చూస్తాను, నాకు వస్తుందన్నారు కానీ ఈ గంగ ఉండలేదు, పల్లెటూరు వాళ్ళు ఉండరు అని నన్ను పిలుస్తలేరు ఏమో అని ఆలోచిస్తాను. ఏడుచుడు పెట్టే గంగవ్వ, నన్ను జైల్లేసినట్టు వేసిండ్రు, బిగ్ బాస్ అన్న నాగార్జున నందోలు ఉంటే అని ఏడిచే. నీ అవ్వ కనుక కూడా వయసు ఎక్కువ నేనే, మరి పల్లెటూరులలో ముచ్చట్లు పెట్టుకుంటా కూర్చుంటారు. ఆమె కూడా గిట్నే ఎడుతుంది కావచ్చు, నన్ను పిలుస్తలేరేమో కానీ నన్ను పిలిస్తే పోతా. నాకు అవకాశం అయితే తప్పకుండా పోతా. నేను వయసులతో ఎగురుతా దుంకుతా. మరి ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు, సీఎంలతో కలుస్తున్నావు, మనకి ఈ ఏజ్ లో అవకాశం ఇస్తే సర్పంచ్ గా పోటీ చేస్తావా? ఇక అది చెప్పలేను. ఉంటావా పోటీలో అందరితో సమానంగా? ఇక అది ఇంకా చెప్పలేను కానీ ఈ పాటలల్లా ఆటలల్లా అన్నిట్లనైతే ఇదే సంతోషం, సంబరం. నాకు జనాలు కావాలి. ఇంకా ఏం కావాలని కోరుకుంటున్నావు ఇప్పుడు? నాకు ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉంటది. నాకు ఒక కోరిక అంటే నా కార్యకల దగ్గర పడతాను. నాకు కళాకారుల పింఛన్ కొరకు కోరిక ఉన్నది. నాకు ఉండబోతే ఎప్పటికీ బిడ్డల ఇండ్ల పొంటి, కొడుకుల ఇండ్ల పొంటి ఎన్ని రోజులు తిరగాలి బిడ్డ. నాకు ఇల్లు లేనిది ఒక్కటి దుఃఖం వస్తుంది నాకు. మా ఊళ్ళో పోతే కూడా నాకు ఇల్లు లేదు, బాత్రూమ్ లేదు. బయటికి వెళ్తే కోతులు కొండెంగలు విపరీతమైనట్టు ఎగబడతాయి. మబ్బుల పోతే గుడ్డెలుగులు, కనీసానికి తెల్లందనక దొడ్డికి పెడుతుంది. పొద్దాకనంటే కట్టె పట్టుకొని పెట్టో గటు ఊర్లు ఉన్నప్పుడు పోతా, వెనక జాగలు మత్తుకున్నాయి. కానీ నేను తెల్లందనక దొడ్డికి పెడుతుంది, చేతగాన్నాడు ఎటు పోతా అని. అదొక్కటే బాధ బిడ్డ. అదొకటే. నాకు ఇల్లు లేదు, ఉండబోతే ఇల్లు లేదు, కనీసానికి బాత్రూమ్ లేదు. కొడుకిల్లు నాడవా, అవతల పెద్ద కొడుకిల్లు ఉన్నది కానీ ఇక 2 ఇండ్లు దాటేసిపోవాలి. తెల్లందనక అక్కడ దాకా పోతానా. నా ఇంటికాడ నాకుంటే, నాకు ఇంత ఇల్లు ఉంటే అందులో వాడి సత్తా అన్న రంది ఒక్కటి ఉన్నది బిడ్డ. మరి ఇప్పుడు పాటలు బాగా ఫేమస్ అయినాయి, ఏమనిపిస్తుంది? చాలా సంతోషం నాకు. ఈ అవకాశం వచ్చుడు కూడా
ఆ కొడుకు చల్లగుండా ఆ కొడుకు ఇద్దరు బిడ్డలు చల్లగుండా సతీసు. మళ్ళా పోతే చరణార్జున్ ఆయన ఈ అవ్వకు చెప్పన ఈ పాట గొబ్బీల పాట మొదలు 2-3 రోజులు చెప్పిండు. చెప్తే నీ అవ ఈ ముసల్దానికి వత్తలేదు పో అని చరణార్జున్ విడిచిపెడితే నేను ఇక రాకపోతే సతీష్ సారు మరి ఇక ఈ అవ్వకు వత్తలేదు ఏం వత్తదో రాదో ఇక పోనీ అంటే పోయేదాన్ని. ఆ చరణార్జును పట్టించుకున్నాడు. అవ్వ నిన్ను వదిలిపెట్టనే నీ అవ్వ నీకు పాట వచ్చేదాకా వదిలిపెట్ట అని శరణార్జును ధైర్యం ఇచ్చిండు. వచ్చేదాకా నేర్పిండు. గొబ్బీల పాట సమ్మక్క పాట ఒక్కొక్క పాట 2-3 రోజులు నేను ఉట్టిగా ఎటంటే అటే ఎగురుకుంటా వాడేదాన్ని. అట్లా పదలేని తట్టు బీట్ల పడే తట్టు మంచిగా వచ్చేదాకా నేర్పిండు శరణార్జును. మళ్ళీ గీ అవ్వ ముసలవ్వను కదా తీసుకుందామా లేదా అని రూమ్ లో కూర్చుండి మాట్లాడుకున్నారట సతీష్ దామోదర్ సారు ఈ మన ఈ కొడుకు కావచ్చు సంపతి. ఇక వీళ్ళు ఎవరెవరు కూర్చుండి మాట్లాడుకున్నారు. ఎటైతే అట అవనైతే వాడిపిద్దాం అని ఇక సతీష్ ధైర్యం చేసిండు. అవని పిలిపిద్దాం మళ్ళా అవ్వ పల్లె పదాలు ఉన్నాయి కదా ఓటోటి తత్తరమైన అందులో కొత్త కొత్త గద పెద్ద పెద్ద లైట్లు ఓ ఇంత మీతోటి రావట్టే ఇట్లా మాకేమో ఉట్టిగా పల్లెటూర్లల్లా పాడిందాన్ని అయితే అవి ఎటు చూసినా అవి ఇంత లైట్లు అవి ఇట్లా ఇంత తిరగబట్టే అది ఇట్లా కింద మీసిన వల్ల జరపబట్టింది వణుకుతున్నాయి కాలు రెక్కలు. ఇక నన్ను సతీష్ సారు ఆ కొడుకు ఇటు శరణార్జున్ వీళ్ళిద్దరు పైకి వీళ్ళు వదిలిపెడితే నేను ఇక మళ్ళీ గదే పాడుతూ 100 రోజులు నేను పోదు. కానీ వాళ్ళిద్దరు నా పాటను గుర్తుపట్టి నా టాలెంట్ను బయటికి తీసిండ్రు. మరి ఎవరైనా నీ టాలెంట్ బయటికి తీసుడు పాటలు వాడిచ్చుడేనా లేదంటే మళ్ళీ పైసలు ఆర్థికంగా కూడా నీకు సాయం చేసుడు ఏమన్నా ఉందా? నా పాటకి ఇస్తాను బిడ్డ ఇస్తున్నారు. ఒకరు ఇక నడవ మా నంబర్ ఎదుకున్నోళ్ళు కనుక నంబర్ కావాలంటే నా నంబర్ తీసుకొని పాడినాక ఇక రాలే పైసలు వస్తాయి అని చాలా మంది ఎగబెట్టారు. నా పెద్ద మనిషి ఎగబెడితే వాళ్ళు ఆ పాటి ఇదవుతారు. నేను కార్యకర్తలు దగ్గర పడ్డదాన్ని సినిమాలల్లో అందిన్లా చేపించుకున్నారు. నడిమోళ్ళు వాళ్ళు కాదు వాళ్ళ దగ్గర తింటారు డైరెక్టర్లు వాళ్ళు చేపించేటోళ్ళు ఇస్తారు. ఈ నడిమోడు లత్కోరోళ్ళు తింటారు. నాకు ఇక రాలే వెయ్యలే అంటారు. ఇక ఫోన్ ఎత్తారు వాళ్ళతోటి వాళ్ళు ఇల్లు ఎక్కడో వాళ్ళు ఇవ్వలో తెలియదు అందులో పడతారు. మన పాడిపించినప్పుడు చేపించినంత చెప్పి మనే పడే ఉంటారు. వాళ్ళు ఇల్లు ఎక్కడో వాడు ఎక్కడ కలవాలి కథం వాడకు నేను మిడుకుతా ఊకుంటా. అయ్యో నా శాతగాని పెద్ద మంచితో చేపించుకొని ఎగబెడితే కొడుక నీకు ఆ పాటి పుణ్యం అయిద్దని నా మనసులో కలకల అంటా ఊకుంటా. అట్లా చేయకుండా ఉంటే మంచిగా ఉంటది. అట్లా చేయొద్దు కదవ్వా. థ్యాంక్ యూ పెద్దమ్మ. చల్లగుండు బిడ్డ.